మహానాడులో ప్రత్యేక ఆకర్షణగా ఎన్టీఆర్ ఫోటో గ్యాలరీని ఏర్పాటు చేశారు. ఆనాడు తెలుగుదేశం పార్టీ సభలలో ఎన్టీఆర్ పాల్గొన్న పాత చిత్రాలను డిజిటల్ స్క్రీన్ మీద ఏర్పాటు చేశారు. ప్రత్యేక ఆకర్షణగా ఉన్న ఫోటో గ్యాలరీ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. మహానాడు రెండో రోజు చేరుకుంది. అయితే ప్రత్యేకంగా టీడీపీ మహానాడు ప్రాంగణంలో ఎన్టీఆర్ కి సంబంధించిన ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ టీడీపీ అభిమానులు కావచ్చు, ఎన్టీఆర్ అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఎన్టీఆర్ ఎగ్జిబిషన్ తిలకించేందుకు వస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఈ గ్యాలరీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఏ రకంగా అభిమానులు కావచ్చు, కార్యకర్తలు, అదేవిధంగా ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు, పార్టీకి సంబంధించిన నేతలు, ముఖ్య నేతలు అందరూ కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ ఆసక్తిగా తిలకించేందుకు గతంలో ఎన్టీఆర్ కి సంబంధించిన ఫోటో గ్యాలరీతో పాటు పార్టీ స్థాపించినప్పటి నుంచి అదేవిధంగా సినీ రంగానికి సంబంధించిన అన్ని కూడా ఫోటో గ్యాలరీ రూపంలో ఇక్కడ ప్రదర్శించిన పరిస్థితి అయితే ఉంది. ఎల్సిడి రూపంలో ఇక్కడ ఎన్టీఆర్ ఎగ్జిబిషన్ అయితే తిలకించేందుకు పెద్ద ఎత్తున దానికి సంబంధించి ఇక్కడ పెద్ద ఎత్తున అభిమానులు అయితే లోపలికి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు ఇక్కడ దీనికి సంబంధించి ఏ రకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు ఎన్టీఆర్ జయంతి కావటం, అదేవిధంగా పెద్ద ఎత్తున మహానాడు రెండో రోజు చేరుకోవడంతో పాటు పూర్తి స్థాయిలో ఎన్టీఆర్ ఎగ్జిబిషన్ కి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఎలా ఉంది ఎన్టీఆర్ ఎగ్జిబిషన్ కి సంబంధించి మహానాడు ప్రాంగణంలో ఈ రకంగా ఒక డిజిటల్ రూపంలో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం? ప్రతి సంవత్సరం మహానాడులో ఈ యొక్క ఫోటో ప్రదర్శన అనేటువంటిది చాలా గొప్పగా ప్రదర్శించబడుతుంది. కానీ ఈసారి డిజిటల్ రూపంలో ఏదైతే ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు 1982లో పార్టీని స్థాపించారో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి మధుర ఘట్టాలను ఒక మధుర స్మృతులుగా డిజిటల్ రూపంలో మార్చి ఇక్కడ మహానాడుకు విచ్చేసినటువంటి నాయకులకి, కార్యకర్తలకి చూపించినటువంటిది ఒక మధురానుభూతిగా భావిస్తున్నాం. మేము దీన్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నాం మేము. ఎందుకంటే 43 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గత స్మృతుల్ని ఒక డిజిటల్ రూపంలో ఈ రోజున ఇక్కడ అరేంజ్ చేయడం చాలా గొప్ప విషయం. దీనివల్ల నూతనంగా వచ్చినటువంటి కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ పార్టీ యొక్క పూర్వవైభవం ఏ రకంగా ఇప్పటివరకు ఇలా కొనసాగింది అనేటువంటిది వాళ్ళ